హాయ్ పీపుల్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ సాయంత్రం. అండ్ ఈరోజు ఇంకా అక్కడ మనకు ఎన్నో జాబ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి డిస్కస్ చేయడానికి వచ్చేసాను మళ్ళీ. నిన్న మనము ఏఐ ఆర్టిస్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ గురించి చూసాం కదా. ఈరోజు బ్రోషర్ డిజైన్ అండ్ బిజినెస్ కార్డ్స్ అండ్ స్టేషనరీ గురించి చూద్దాము. నేను ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నా మెయిన్గా అంటే, కేవలం సాఫ్ట్వేర్ కోడింగ్ ఇవే కాకుండా వీ హ్యావ్ సో మెనీ కెరియర్ ఆప్షన్స్. నాట్ యాజ్ రెగ్యులర్ ఎంప్లాయీ, లైక్ ఫుల్ టైం ఎంప్లాయీగా కాకుండా మీకుండే ప్యాషన్, మీకుండే స్కిల్స్తో అట్లీస్ట్ ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. అంటే మనకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం రెగ్యులర్గా చేసే జాబ్తో ఇంకో ఇన్కమ్ ఉంటే అది మనకు కూడా చాలా మంచిది. ఇప్పుడు బ్రోచర్ డిజైన్ గురించి మాట్లాడదాం. వాట్ డూ బ్రోచర్ డిజైనర్స్ డూ? విల్ స్పీక్ అబౌట్ ఇట్. సీ, యూ వుడ్ హ్యావ్ సీన్ బ్రోచర్స్ ఎవ్రీవేర్ మెయిన్లీ ఫర్ అడ్వర్టైజ్మెంట్. సో ఇప్పుడు ప్రతి దగ్గర ప్రతి ఒక్క ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మీరే ఊహించుకోండి, ఎన్ని బ్రాండ్స్ అడ్వర్టైజ్మెంట్ కోసం బ్రోచర్ డిజైనర్స్ని హైర్ చేస్తుంటారు. సో ఇది నేను అందుకే చెప్పా, దీంట్లో శాలరీ తక్కువే వస్తుంది. అందుకే మనము ఈ కెరియర్ ఆప్షన్స్ అంతా ఫ్రీలాన్సింగ్గా పెట్టుకోవాలి. ఒక్క స్టేజ్కి మీరు బ్రోచర్ డిజైనింగ్ బెస్ట్గా చేయగలరు అన్నప్పుడు మీరు దీన్ని ఫిక్స్డ్ ఇన్కమ్గా కూడా పెట్టుకోవచ్చు, అంటే ఫుల్ టైం ఇన్కమ్గా కూడా పెట్టుకోవచ్చు. అది ఎలా ఏంటి అంటే మీకుండే స్కిల్, మీకుండే ఇంట్రెస్ట్, మీకుండే ప్యాషన్ అండ్ మీకు వచ్చే ఆపర్చునిటీస్ పైన డిపెండ్ అవుతాయి. ఓకేనా? అందరూ కోడింగ్ పోతున్నారు, అందరూ ర్యాట్ రేస్లో ఉన్నారు, నేను కూడా ర్యాట్ రేస్లో ఉంటా అంటే ఉండండి, తప్పులేదు. ఎందుకంటే అందరికీ ఆపర్చునిటీస్ రావు, అందరూ కొత్తది నేర్చుకోవాలని ఉండదు. కొందరికి కోడింగే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. లేని వాళ్ళకి ఇన్ని జాబ్ కెరియర్స్ పాత్స్ ఉన్నాయని ఎవరు చెప్పరు. కాబట్టి నాకు చెప్పాలనిపిస్తుంది, నేను తెలుసుకున్నది కాబట్టి ఈ వీడియోస్ చేస్తున్నాను. Brochure designers create visually appealing and informative brochures to promote business products, services or events. నేను చెప్పా కదా, బ్రోచర్ డిజైనర్స్ విజువలీ అపీలింగ్ బ్రోచర్స్ని క్రియేట్ చేస్తారు ఎవ్రీవేర్. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, కోచింగ్ ఇన్స్టిట్యూట్, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు పాంప్లెట్స్ పంచుతూ ఉంటారు కదా, అక్కడ ఇక్కడ నిల్చుకొని. ఆ పాంప్లెట్స్ డిజైన్ చేసే కొంతమంది ఉంటారు, వాళ్ళ శాలరీ 2 to 4 LPA వరకు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరికి సాఫ్ట్వేర్ జాబ్స్ రాకపోతే జస్ట్ కాల్ సెంటర్స్కి వెళ్ళిపోతారు, లేదంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ పక్క వెళ్తారు, లేదంటే HR పక్క వెళ్తారు. ఇవన్నీ కామన్ ప్రొఫెషన్స్ అదర్ దాన్ కోడింగ్. సాఫ్ట్వేర్ రాకపోతే లేదా హార్డ్వేర్ రాకపోతే దీనికి వెళ్తారు జనాలు. ఇంకేది లేదు కాబట్టి వాళ్ళకి ఇవి కూడా ఉన్నాయి, వాళ్ళకి వీటిలో ఇంట్రెస్ట్ ఉందని తెలిస్తే ఎందరూ వాళ్ళకి నచ్చిండే జాబ్ చేస్తారు. శాలరీ వచ్చేది అంతే వస్తుంది గైస్, కానీ మీకు నచ్చిండే జాబ్ చేయడంలో ఉండే సాటిస్ఫాక్షన్ వేరు. సో ఇది వన్ ఆఫ్ ది బ్రోచర్. ఓకే, నెక్స్ట్ మనం బిజినెస్ కార్డ్స్ అండ్ స్టేషనరీ గురించి మాట్లాడుకున్నాం. ఈ బిజినెస్ కార్డ్స్ అండ్ స్టేషనరీ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు? బిజినెస్ కార్డ్స్ అంటే ఏంటి మీరు చూసుంటారు. యూజువల్గా మనం కార్డ్స్ ఇస్తాం కదా, ఇది మా బిజినెస్, దీనికి ఒక కార్డ్ ఉంది, దాన్ని డిజైన్ చేసే కూడా చాలామంది ఉంటారు. సో దాన్ని ఏ బేసిస్ పైన డిజైన్ చేస్తారు, ఎంత బాగా డిజైన్ చేస్తారు అనే దానికి యూ విల్ బీ పేడ్. చూసారా? మీకు ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి, ఇన్నోవేటివ్ థింకింగ్ ఉంది, మీకు చదివేకి మాత్రమే రావట్లేదు, మీకు కోడింగ్ రావట్లేదు అంటే మీరు అప్సెట్ అయ్యే పనే లేదు. యూ విల్ బీ స్ట్రాంగ్ ఇన్ సంథింగ్ ఇన్ లైఫ్. ఎవ్రీవన్, అందరికీ వాళ్ళ టాలెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి గైస్. అవి ఏంటి అని గుర్తించి అది కెరియర్గా పెట్టుకుంటే మీకు ఇంకా తిరుగులేదు. ఆల్రెడీ మీరు ఒక జాబ్ చేస్తూ ఉంటారు, దాంతోపాటు పార్ట్ టైం మీకు నచ్చింది చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. కొందరి వల్ల చేసే అవ్వదు, దట్స్ ఓకే, బట్ అయిన వాళ్ళన్నా ట్రై చేయాలి కదా. సో బిజినెస్ కార్డ్స్ అండ్ స్టేషనరీ డిజైనర్స్ క్రియేట్ బ్రాండెడ్ మెటీరియల్స్ ఫర్ బిజినెస్, ఎన్ష్యూరింగ్ కన్సిస్టెంట్ ప్రొఫెషనల్ లుక్ ఉంటే కదా అందరూ కొంటారు. సో అది స్టేషనరీ డిజైన్ అంటే లెటర్ హెడ్స్, ఎన్వెలప్స్, ఇన్వాయిసెస్, నోట్ ప్యాడ్స్, ఫోల్డర్స్, ప్రజెంటేషన్ టెంప్లెట్స్, ఇవన్నీ వీళ్ళు ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనము క్యాన్వాకి పోయి జస్ట్ ఒక ప్రజెంటేషన్ టెంప్లెట్ తీసుకునేసి మనం ప్రజెంటేషన్ చేసేయచ్చు. సో ఆ టెంప్లెట్స్ని డిజైన్ చేసే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని స్టేషనరీ డిజైనర్స్ అంటారు. దీని స్కోప్ కూడా లో టు మోడరేట్ 10 to 15 per month వస్తుంది. ఇది కూడా మనం ఫ్రీలాన్సింగ్గా చేస్తే బాగుంటుంది. నిన్న చెప్పినట్టు మీ ప్యాషన్ని ఫాలో అయితే మనీ మీ చుట్టూ వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్స్ చాలామంది ఉన్నారు, దానిపైన కూడా వీడియోస్ చేస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. బాయ్ బాయ్.